ఈరోజు కథ వచ్చేసి విజయనగరంలో మౌన పరీక్ష. తెనాలి బీర్బల్. విజయనగర రాజ్యసభ పండగ వాతావరణంలో నెలకొనింది. రాజు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి బీర్బల్ అతిథిగా వస్తాడు. రాజు శ్రీకృష్ణదేవరాయలు ఇలా అన్నాడు: విజయనగర రాజ్యంలో తెనాలి ఉన్నాడు, అక్బర్ ఆస్థానంలో బీర్బల్ ఉన్నాడు. రాజు ఇద్దరికి ఒక సవాల్ విసిరాడు. ఎవరైతే మౌనంగా తెలివితేటలు చూపిస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు అని. బీర్బల్ తన చేతులు పైకి ఎత్తి దేవుడు ఒక్కడని సంభాషించాడు. తెనాలి చెయ్యి కింద నేలవైపు చూపించి భూమిపై జీవాలన్నీ ఆయన సృష్టి అన్నట్లు సంకేతించాడు. బీర్బల్ తల ఊపుతూ తెనాలి తెలివిని మెచ్చుకున్నాడు. రాజు అడిగితే తెనాలి ఇలా చెప్తాడు: అతను ఒకవేళ పైకి చూపించాడు, నేను భూమిపై ఉన్నవన్నీ చూపించాను. బీర్బల్ నవ్వుతూ అంటాడు: నీవు దేవుడి గురించి అనుకున్నా, తెనాలి ప్రజల గురించి అనుకున్నాడు. రాజు ఇలా అంటాడు: ఇద్దరు గొప్పవాళ్ళే, కానీ తెనాలి తెలివి ప్రజలకు దగ్గరగా ఉంది. నీతి ఏమిటంటే నిజమైన తెలివి అనేది మాటల్లో కాదు, అర్థం చేసుకునే మనసు.